మిగతా వార్తలకు వద్దాం. చంద్రబాబు కాపుల గొంతు కోశారని తాను ఎక్కడ అనలేదని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. తాను అన్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు తనకు తండ్రి లాంటి వారని అంటున్న బోండా ఉమాతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి రాలేదన్న కొంత అసమ్మతి గళం వినిపించిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చాలా కాలం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం టీవీ9కు ఆయన అందుబాటులో ఉన్నారు. మీ నుంచి చాలా అసమ్మతి గళం అనేది విన్నాం. ఆ రోజు చాలా అసంతృప్తిని కూడా మీరు వ్యక్తం చేశారు. ఒకనొక దశలో అయితే ఇకపైన నేను మీడియా ముందుకు కూడా రానంటూ తెగేసి చెప్పిన సందర్భం ఉంది. ఎందుకంత కోపం, ఎందుకంత ఆగ్రహం? ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నేను 14 సంవత్సరాలు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసిన, అడుగులో అడుగేస్తూ మరి నాయకుడి పరకాలు ఉంటూ, అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సమర్థవంతంగా ప్రతిపక్షాల విమర్శల్ని కంట్రోల్ చేస్తూ ఎదుర్కొంటూ నిలువరిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా అర్హత ఉంది. కాబట్టి మరి పార్టీలో అందులో క్యాపిటల్లో మరి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడిగా నాకు అవకాశం వస్తుందని భావించాం, అడిగాం ముఖ్యమంత్రి గారిని. కాబట్టి ఆశించాం, కాబట్టి రాలేదు. కాబట్టి నేను నిరాశకు గురయ్యాను. కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కానీ నేను ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయలేదు. అది మొట్టమొదటి అంశం. ఆ రోజు టీవీ9తో పాటు మిగిలిన ఛానల్స్లో టెలికాస్ట్ అయిన ఒక వీడియోను ఒక లైవ్లో ఒకసారి మీకే ఒకసారి వినిపిస్తాను. ఆ రోజు కేసినేని నానితో పాటు ఎంపీ కొనకల నారాయణ వచ్చి ఇదే ఇంట్లో మీ సోఫాలో మిమ్మల్ని పుచ్చగిస్తున్నారు. మీరు చూపించాల్సిన పని లేదు. నేను చెప్తున్నా కూడా అదే, ముందే చెప్పా, మీరు చూపించక ముందే మీ గడ్డం పట్టుకుని ఆ రోజు కేసినేని నాని పుచ్చగిస్తున్నారు, మిమ్మల్ని బతిమాలుతున్నారు. ఆ వీడియో ఒకసారి విందాం. ఒకసారి ఒకసారి ఈ వీడియో మీరు వినండి. అది నేను ఎవరితో మాట్లాడా, మీకు మాట్లాడారా? ఒకసారి వినండి. ఏ సందర్భంలో అన్నారు? నేను 100 సార్లు భాషలా చూపించినా నేను ఒకసారి అన్నది వాస్తవాన్ని. నేను మాట్లాడేది ఏంటంటే, మీరు చూపించింది నా విజువల్సే. నేను స్పష్టంగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ టీవీ9తో డైరెక్ట్గా బోండామా మాట్లాడుతున్నాడు అశోక్ గారి సమక్షంలో. నిది ఇంటర్వ్యూ అంటే నేను మాట్లాడేది దొంగచాటుగా తీసుకొని నా ప్రైవేట్ కాన్వర్సేషన్ని పబ్లిష్ చేసి, అంటే ఎవరికి రైట్ ఉంది? అంటే మా ఇళ్లలో కూడా మేము మాట్లాడుకోకూడదా? మా ఇళ్లలో కూడా మేము స్వేచ్ఛగా ఉండకూడదా? కాబట్టి అసలు ప్రైవేట్గా అయినా మీరు అనటంలో తప్పని ఎవరు అనట్లేదు. కానీ ప్రైవేట్గా అయినా కూడా కొంత మీలో అసంతృప్తి అనేది, మీలో లోపల ఉన్న మాట అనేది ఆ రోజు బయటకు వచ్చిందా లేదా అనేది ఇక్కడ చర్చ. అసలు సందర్భం ఏంటి? నేను అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నా, ఆ సందర్భం ఏంటి? ఆ సందర్భంలో ముందు తీశారు. 10 నిమిషాల ముందు నేను మాట్లాడటం మొదలుపెట్టా. ఆ రోజు ఆ ఫోన్ కాల్ కనీసం 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ మాట్లాడా. అంటే నాకు శ్రేయోభిలాషి పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయన ఫోన్ చేసి కులంకుశంగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి మన వాళ్ళు విజువల్స్ తీసుకోవడానికి వచ్చారు. నేనేం కాదంటలా. ఇప్పుడు మీడియా కూడా మా ఇళ్లలో బెడ్రూమ్లో కూడా వచ్చి మా ఇళ్లలో జరిగే బెడ్రూమ్ విషయాలు కూడా పబ్లిష్ చేస్తే, అంటే వేరే వాళ్ళు అన్న మాట వేరు. తెలుగుదేశం పార్టీ మీద నిన్నటి వరకు ఏగవాలని బోండా ఉమా, చంద్రబాబు నాయుడిని ఎవరన్నా ఒక మాట అంటే మాటలతో విరుచుకుపడే బోండా ఉమా అదే చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయటం, అదే పార్టీ పైన విరుచుకుపడటమే అక్కడ చర్చనీయాంశం అవటం, అట్లా సంచలనం అవటం అనేది జరిగింది. అందువల్లే మీరు ఆ రోజు ఆఫ్ ది రికార్డ్ అన్న మాటలో, ప్రైవేట్ అన్న మాటలో ఈరోజు టీవీలో టెలికాస్ట్ చేయాల్సింది, ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం అనేది ఏర్పడింది. మీరు చూపించిన వీడియోలో ఇప్పుడు మళ్ళా చూసుకోండి. మీరు, నేను పార్టీని కానీ మా నాయకుడిని కానీ ఎక్కడా పేరెత్తలా. అదే అంటున్నా, ఎక్కడ మొదలు పెట్టామో ఆ వీడియో తీసిన అతనికి తెలియదు, ఎక్కడ ఎండ్ చేశామో ఆ వీడియో తీసిన అతనికి తెలియదు. కానీ కాపుల గొంతు కోశారని ఫోన్లో నేను మాట్లాడింది, అది ఎవరు కోశారు? జగన్ కోశాడా? ఇంకోళ్ళు కోశారా? లేదంటే ఇంకొక వ్యక్తి కోశారు? నేను ఎవరితో చెప్పలేదే, పేరేం మాట్లాడలేదే. నేనేమంటున్నానంటే, ఇంటర్వ్యూ అంటే ఇది టీవీ9 లోగో పెట్టుకొని అశోక్ గారి సమక్షంలో లేదా ఇంకో ప్రతినిధి సమక్షంలో మాట్లాడేది ఇంటర్వ్యూ తప్పితే, మా బెడ్రూమ్లో మాట్లాడుకుని క్యాప్చర్ చేసి, మా ఇళ్లలో హాలుల్లో మాట్లాడి క్యాప్చర్ చేసి దాన్ని ఒక సెన్సేషన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నేను ఇప్పటికి అందుకని అంటాను, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా,
ఇలాంటి ఇంటర్వ్యూల్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ నేను ఏ రోజు కూడా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రవర్తించాను కానీ తప్పితే పార్టీని ఎప్పుడు విమర్శించాల్సిన అవసరం లేదు. బోండా ఉమ రీఎంట్రీ కూడా ఒక సంచలనంతోనే మళ్ళీ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా మళ్ళీ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఏదైతే తాను కాపులు గొంతు కోశారు అన్న వ్యాఖ్యలు నిజంగా అన్నట్టు నిరూపిస్తే మాత్రం తన పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికీ కూడా సవాల్ విసురుతున్నారు. తాను ప్రైవేట్గా ఎవరితోనో ఫోన్లో అన్న వ్యాఖ్యలను కావాలని సెన్సేషన్ చేసి అనవసరంగా దాన్ని సంచలనం చేశారు తప్ప తాను ఎక్కడో కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పటికీ కూడా బోండా ఉమ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి అశోక్ టీవీ 9 విజయవాడ నుంచి.